ఓకే 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 సతీష్ గారు అవకాశమే లేదు. ఇలాంటి అజ్ఞాన మాటలు వినడానికి డిబేట్ లో వచ్చింది. ఒక జయరాం గారు మళ్ళీ రైట్ సతీష్ గారు మీరు చెప్పండి చెప్పండి. మీరు చెప్పండి. నిజంగా అధికార పార్టీలో మీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కదా, అంటే మీ ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డి తోటి మాట్లాడొచ్చు కదా, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు? ఒక మాట చెప్తున్నానండి, ఇక్కడ కూర్చున్న మేధావులకు మాదిగ మేధావులు ఉండరు, మాల మేధావులు ఉండరు. ఇందులో ఇప్పుడు మనము ఊకే మాట్లాడుకున్నంత మాత్రం ఇక్కడ ఒరిగేది ఏం లేదు. సుప్రీంకోర్టు రాష్ట్రాలను చేసుకోండి అని చెప్పింది. అదే రకంగా ఆర్టికల్ 341 గురించి మాట్లాడింది. నేను హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో ఎస్సీ కులాలు 59 కాదండి 33. ఈ ఆర్టికల్ 341 ఏదైతే తీసుకొచ్చిండ్రో, ఒక కులాన్ని ఇందులో చేర్చాలన్నా, ఒక కులాన్ని షెడ్యూల్ జాబితా నుంచి తొలగించాలన్నా ఆర్టికల్ 341 యూజ్ చేస్తారండి. కనుక దాని గురించి డిబేట్ వద్దు. ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టును మించిన జడ్జిలో మనం అయితే కాము, అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా కామని నేను అనుకుంటున్నా. అదే రకంగా ఈ వర్గీకరణ చేయాలన్నా చేయొద్దా అనేది రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి. ఉద్యమం ఆంధ్ర ప్రాంతంలో జరిగింది, తెలంగాణ ప్రాంతంలో జరిగింది. తెలుగు ప్రజలు ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపెట్టిండ్రు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో వర్గీకరణ చేయమని మేము అడగట్లేదు, లేకపోతే ఇంకో రాష్ట్రంలో వర్గీకరణ చేయమని మేము అడగట్లేదు మాదిగలుగా. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ నడిచింది కనుక నేను ఒకటే చెప్తున్నాను, మాల సోదరులకు నిన్న ఏదైతే జరిగిందో మీటింగ్, అందులో మేము మొత్తాన్ని కూడా నేను అబ్జర్వేషన్ చేసిన, ప్రధానంగా క్రిమిలేయర్ పద్ధతికి మాదిగలం వ్యతిరేకం. క్రిమిలేయర్ అనేది రిజర్వేషన్ తొలగించడానికి బీజేపీ అనేది పెద్ద కుట్ర, పెద్ద డ్రామా. దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు వందకృష్ణ మాదిగ. సపోర్ట్ చేస్తూ మల్లికార్జున ఖార్గే కుటుంబాన్ని, వివేక్ వెంకటస్వామి గారి కుటుంబాన్ని, లేకపోతే ఇంకో కుటుంబాన్ని, కానీ మంద జగన్నాథ్ కుటుంబాన్ని అన్నారా, లేకపోతే మా యొక్క మీరకు రాజీవ్ మా యొక్క జగజీవన్ రావు గారి కుటుంబాన్ని అన్నారా? మా దాంట్లో మాదిగల దాంట్లో కూడా ఉన్నారు కదా కుటుంబ రాజకీయాలు చేస్తున్నారు. కానీ ప్రత్యేకంగా మాలల్ని ఎత్తి ఇంకోటి రిజర్వేషన్స్ ఏదైతే ఇన్ని కులాలు ఉన్నాయో వీటన్నిటి కూడా రిజర్వేషన్స్ ఒక్కొక్కరి కానీ లేకపోతే ఇంకోటే కానీ వస్తూ ఈ ఉద్యోగాలు వస్తే ఈ రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి, అంటే టోటల్ గా ఈ వర్గాలన్నిటికీ ఏదో ఒక అవకాశం వచ్చిన తర్వాత రిజర్వేషన్ అన్ని కూడా ఫలాలు పొందారు కదా, మీకెందుకు రిజర్వేషన్ అంటారు. కనుక క్రిమిలేయర్ ను మేము వ్యతిరేకిస్తాం. రిజర్వేషన్ అనేది ఏంటంటే, రిజర్వేషన్ వచ్చింది వివక్షతతో వచ్చింది. ఈ వివక్షతని ప్రతి రంగంలో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వివక్షత ఉందండి, ప్రధానమంత్రి కూడా వివక్షత ఉందండి, రాష్ట్రపతి కూడా వివక్షత ఉందండి. వివక్షత లేదు అన్నట్టు లేదు, ప్రతి దగ్గర ఉంది. కనుక రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంటది ఉండాలి. తొలగించాలని ఎవరైనా వస్తే దళితులమంతా దేశవ్యాప్తంగా ఏకమైతే దాని గురించి మాట్లాడినా చాలా కేంద్రం చేసి పారేస్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వర్గీకరణ విషయానికి వస్తే మా మాలలు, మా మాదిగలు, ఈ ఉపకులాలు యొక్క నిజానికి ఎస్సీలలో బెగ్గింగ్ కులాలు ఉన్నాయండి. ఇంకా బెగ్గింగ్ చేస్తున్నారు వాళ్ళు, ఇంకా అడుక్కుంటున్నారు. ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, డక్కలోళ్ళు ఉన్నారు, సింధోళ్ళు ఉన్నారు, ఈ మన మాల సన్యాసులు ఉన్నారు. చాలా కులాలు ఉన్నాయి ఇందులో. అయితే ఇది వాస్తవానికి ఈ 59 కులాలకు జనాభా ప్రకారము ఇది చేయాలని చెప్పేసి ప్రభుత్వము ఆల్రెడీగా కాంగ్రెస్ ప్రభుత్వము కానీ, తెలుగుదేశమే కానీ, టీఆర్ఎస్ఏ కానీ అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో వీటిని తీర్మానాలు చేసిండ్రు. ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకం లేదు. కాకపోతే వర్గీకరణకు మాలమాహన అనేది మొట్టమొదటి నుంచి వ్యతిరేకంగా ఏర్పాటు అయిన ఉద్యమం కనుక అది 30 సంవత్సరాల క్రితం టీవీ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది. సెక్రటేరియట్ ముందర ప్రోగ్రాం జరిగింది. ఆ రోజు పెద్ద గందరగోళం అయింది, లాఠీ చార్జ్ అయింది, చాలా మందికి దెబ్బలు తగిలి, చాలా మంది కాలు చేతులు ఎరిగినాయి. దాంట్లో మొత్తం తెలంగాణ వాళ్ళకే ఎక్కువ తగిలినాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మాలల సభ పర్యటించడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా అభినందించాలి. కానీ కృష్ణమాదిగ అనే వ్యక్తి దీన్ని ప్రొలాంగ్ చేస్తూ మాలమాదిగ కురుక్షేత్ర యుద్ధంలోకి తయారు కావాలి, ఒకటి ఎదురుపడితే కత్తులతో వస్తున్నట్టు చేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి, ఈ వర్గీకరణ జరిగితే తెలంగాణలో మాలమాదిగలు కొట్టుకసేస్తారు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో కొట్టుకసేస్తారు, దేశంలో కొట్టుకసేస్తారు అనే ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి రేపన్నాడు ఒక 3-4 సంవత్సరాలు దీన్ని కొనసాగించి బీజేపీ అధికారంలోకి వచ్చేటట్టుగా మాదిగల్ని బీజేపీ వైపు, మాలనేమో కాంగ్రెస్ వైపు అన్నట్టుగా ఒక బిల్డప్ చేసి ఇటువంటి వాతావరణాన్ని తయారు చేయాలని కృష్ణమాదిగ కుట్ర చేస్తున్నారు. కృష్ణమాదిగ గారికి ఒకటే మాట చెప్తున్నాం, మీరు ఉద్యమం చేసిండ్రు, సంతోషం, అది అయిపోయింది. ఇక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ ఫలాలను ఎట్లా పొందుకోవాలనో అనేది చూడాలి, కానీ కులాల గురించి కొట్లాడొద్దు. ఫలాలు మాలలకు రావాలి, మాదిగలకు రావాలి, అందరికి రావాలి. ఎవరు వద్దంటలేదు. నిన్న మాలలు కూడా ఎవరు వద్దనలేదు. కొంతమంది ఆ